ఇక కాసేపట్లో ఎన్డీఏ కీలక సమావేశం జరగనుంది. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పార్లమెంట్ సమావేశాలకు ముందే ఢిల్లీలో రాజకీయ వేడి తీవ్ర స్థాయికి చేరింది. ఒక వివాదాస్పద చట్టాన్ని ఆమోదించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఎన్డీఏ సమావేశం జరగనుంది. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. ఏప్రిల్లో రాజ్యాంగ 131వ సవరణ బిల్లుకు 3/2 మెజారిటీ లభించకపోవడంతో ఈ కీలక చట్టాన్ని తిరిగి ప్రవేశపెట్టేందుకు సంఖ్యాబలాన్ని సమకూర్చుకోవడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇటీవల రాజకీయ పరిణామాలు, ప్రతిపక్ష పార్టీలలోని అంతర్గత విభేదాల వల్ల తమ రాజకీయ బలం గణనీయంగా పెరిగిందని ఎన్డీఏ నాయకత్వం భావిస్తోంది. ఏప్రిల్లో లోక్సభలో 298గా ఉన్న తమ బలం ప్రస్తుతం 329కి పెరిగిందని అంటుంది. రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి అవసరమైన 362 మార్కుకు తాము చాలా దగ్గరగా ఉన్నామని ఎన్డీఏ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఇక లోక్సభ స్థానాలను 850కి పెంచేలా నియోజకవర్గాల పునర్విభజనను ప్రతిపాదించే డీలిమిటేషన్ బిల్లు, రాజ్యాంగ 131వ సవరణ బిల్లు కోసం ప్రభుత్వం సరికొత్త ప్రయత్నాలు చేస్తుంది. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్ అమలు చేయడానికి ఈ బిల్లును ఆమోదించడం తప్పనిసరి. దీనిపై వస్తున్న వ్యతిరేకతను తగ్గించడానికి అన్ని రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలను ఏకరీతిగా 50% పెంచేలా రాజీ ఫార్ములాను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలుస్తోంది. ఇక జనాభా నియంత్రణ కారణంగా తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్న రాష్ట్రాలను శాంతిపరచడమే దీని ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. అలాగే జనాభా నియంత్రణ చర్యలను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే భయంతో డీఎంకేతో పాటు ఇతర దక్షిణాది ప్రాంతీయ పార్టీలు మొదటి నుంచి డీలిమిటేషన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ తో డీఎంకేకు వచ్చిన రాజకీయ విభేదాలను ఆసరాగా చేసుకుని తమిళనాడుకు చెందిన ఈ పార్టీతో బీజేపీ చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదని కేంద్ర ప్రభుత్వం డీఎంకేకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఈ బిల్లుకు మద్దతు ఇస్తే ద్రోహం చేసినట్లేనని ప్రతిపక్ష సీనియర్ నేతలు ప్రాంతీయ పార్టీలను హెచ్చరిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష ఇండి కూటమి కూడా కాంగ్రెస్ పార్లమెంటరీ గ్రూపు సమావేశంతో సహా తమ సొంత వ్యూహాత్మక సమావేశాలను నిర్వహిస్తోంది. డీలిమిటేషన్ బిల్లుతో పాటు పలు కీలక అంశాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి. ఇరు పక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతూ ఉండటంతో వచ్చే పార్లమెంటు సమావేశాలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది. ఇస్రోలో సీనియర్ శాస్త్రవేత్తల మూకుమ్మడి స్వచ్ఛ